ध्यान मुद्रा. Deep breath in. Deep breath in. Deep breath in. Om Bhurvuvasvah Tasya Viturvarenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yo Nah Prachodayat. Om Trayambakam Yajamahi Sugandhim Pushtivardhanam Urvarukamiv Bandhanat Mrityurukshiyamamritat. Om Sahana Bhavatu Sahana Bhunaktu Saha Viryam Karavavahe Tejasvinavadhitamastu मा विद्विषावहे. ओम शांति शांति शांति. हरिः ओम्. सर्वे जना सुखिनो भवन्तु. कायकल्प अश्विनी मुद्रा 1 2 3 4 5 6 7 8 9 10 11. अश्विनी मुद्रा ओजस्वास. रिलीज ओजस्वास. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. నెమ్మదిగా నిలబడి కాయకల్ప గోడకు ఆనుకొని చేయాలి. సాయంకాలం అయ్యేటప్పటికి మనలో బయోమాగ్నెటిజం తగ్గిపోతూ ఉంటుంది. అందుకని గోడ సపోర్ట్ చేసినప్పుడు అశ్విని ముద్రలు బాగా క్వాలిటీగా పర్ఫెక్ట్గా వేయగలుగుతాం. అందుకోసమని ఇలా చేయాలి. పొజిషన్ అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. చేయి మార్చి అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. నెమ్మదిగా శ్వాస. వీడియో బాగానే కనపడుతుందా? కొంచెం వంకర అనిపిస్తుంది. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Right side down. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Again right side down. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Again right side down. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఎనర్జీ పాస్. కాళ్ళ పిక్కులు ఎక్కడైతే రేపు వచ్చిందో ఆ భాగాలను గమనిస్తూ శక్తి ప్రసాద్. నడుమి చేతులు కాళ్ళకి ఎక్సర్సైజ్. లెఫ్ట్ లెగ్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కాళ్ళ మధ్యగా చేతులు ఫ్రీ. 1, 2, up. 1, 2, up. 1, 2, up. 1, 2, up. స్టాప్. రెండు చేతులు ఎదురుగా కాళ్ళ మధ్యగా నెమ్మదిగా శ్వాస తీసుకుని వద్దు. లెఫ్ట్ రైట్ 3, 4, 5, 6, 7, 8, 9, 10. నడుము చేతులు పూర్తిగా లెఫ్ట్.
శ్వాస తీసుకుని 1 2 3 4 5 6 7 8 9 10 నడుము చేతులు మెడకి శ్వాస తీసుకొని లెఫ్ట్ రైట్ 3 4 5 6 7 8 9 10 అర్ధచక్రాసనం అరిచేతులు నడుము మీద బ్యాక్ పెట్టుకుని శ్వాస తీసుకుంటుంది శ్వాస వదిలేసి స్ట్రైట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ రెండు చేతులు ఇంటర్లాక్ శ్వాస తీసుకొని తాడాసన పొజిషన్ పాదాలు మునివేడు మీద లేపాలి బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ తిరిగే తాడాసన కాళ్ళ మధ్య గ్యాప్ స్ట్రెచ్ బ్రీత్ ఇన్ లెఫ్ట్ 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 స్లోలీ రిలాక్స్ హ్యాండ్ ఎక్సర్సైజ్ రెండు చేతులు బాడీ పక్కగా శ్వాస తీసుకొని అప్ శ్వాస వదిలేస్తూ డౌన్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ రెండు చేతులు బాడీ పక్కగా శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తూ ఎదురుగా రెండు చేతులు కలుపుతూ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కుడిచే 5 వేల ముక్కల ముద్ర క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ రివర్స్ ఎడమ చెయ్యి స్లోలీ కుడి చేయి కుడి కాలు ముందు ఎడమ చేయి వెనకాల ఎడమ కాలు ఎడమ చేయి ముందు కుడి చేయి వెనకాల స్లోలీ రెండు చేతులు ఎదురుగా రెండు కాళ్ళు పక్క పక్కన రివర్స్ ఎనర్జీ పాస్ చేతుల్లో ఎక్కడైతే నొప్పి వచ్చిందో ఆ భాగాన్ని గమనిస్తూ ఎనర్జీ పాస్ చేసుకోవాలి మనోనేత్రంతో మనం త్రూ విల్ పవర్ మనం అనుకుని అలా పంపిస్తే అది జరుగుతుంది అంటే మొదట్లో ఆ నమ్మకం లేకపోవచ్చు కానీ చేస్తూ ఉండండి మీకే తెలుస్తుంది దాంట్లో సో త్రూ విల్ పవర్ అంటే మన మనసుతో అనుకుంటూ అక్కడికి పంపించలేము స్లోలీ రిలాక్స్ నెక్స్ట్ సిటప్స్ రెండు చేతులు పక్కగా శ్వాస తీసుకుని 2 3 4 5 6 7 8 9 10 రెండు చేతులు ఎదురుగా శ్వాస తీసుకొని శ్వాస వదిలి 1 2 3
4, 5, 6, 7, 8, 9, 10. రెండు చేతులు నమస్కారం. శ్వాస తీసుకుని శ్వాస వదిలేసి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రెండు చేతులు మోకాళ్ళ మీద పెట్టి తల ఎదురుగా చూసుకో. రివర్స్. నడుమి చేయి మోచేతి నుంచి ఎడమ కాలు కాల్ మెడల్ ఎక్సర్సైజ్. పాదం గుండ్రంగా. రివర్స్. ఎడమ కాలు రివర్స్. కచ్చక్రాస్. శ్వాస తీసుకొని లెఫ్ట్ 2, 3, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4. Second position. Left 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4. Slowly relax. Third position. Left 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4. Slowly relax. 5 వేళ్ళు ముక్కుల ముద్ర. వెన్నుపూసకి ఇరువైపులా టెయిల్ బోన్ దగ్గర స్టార్ట్ చేయండి. వెన్నుపూసకి ఇరువైపులా కొంచెం కొంచెంగా మనకి ఎముకలు ఉంటాయి కదా వర్టిబ్రే, అంత దగ్గరగా కొంచెం కొంచెంగా పైకి తీసుకుంటూ రావాలి. పాదాలు మునిగడ మీద లెక్క అంటే సరిపోతుంది. మీరేం చేతులతో ప్రెషర్ మనం ఇవ్వకూడదు. అది జస్ట్ ఊరికి చేతులు ఎక్కడ పెట్టడం వరకు. పాదాలు ఎప్పుడైతే మునివేళ్ళ మీద ఇట్లా లేపుతామో ఆటోమేటిక్గా కొంచెం చేతి పెట్టాను కదా అక్కడ నొక్కు ఇట్లా లోపలికి వెళ్ళినట్టుగా అవుతుంది. మళ్ళీ ఇంకోసారి. Slowly relax. Trikonasana position. Slowly relax. కుడి చేయి కుడి కాలు తాకుతూ slowly relax. కుడి చేయి ఎడమ కాలు. Slowly relax. ఎడమ చేయి కుడి కాలు. Slowly relax. వృక్షాసనం. Slowly relax. కాలు మార్చి.
Slowly relax. Garudasana. Slowly relax. Slowly relax. Sampilasana. నెమ్మదిగా నటరాజాస్. Slowly. కుడి చేయి ఎడమకు. Slowly relax. Malasana. Slowly relax. నడుము చేతులు కాళ్ళు పట్టుకుంటే. హిప్ రొటేషన్. రివర్స్. స్లోలీ రిలాక్స్. సూర్య నమస్కారాలు మంచిగా తీసుకోండి. పొజిషన్. మన నమస్కారం. ఓం మిత్రాయ నమః. టూ తాడాసన. త్రీ పాదహస్తాసన. ఫోర్ కళింద్రాసన. ఫైవ్ పర్వతాసన. సిక్స్ అష్టాంగాసన. సెవెన్ భుజంగాసన. ఎయిట్ పర్వతాసన. నైన్ కళింద్రాసన. 10 పాదహస్తాసన. 11 తాడాసన. 12 నమస్కారం. 1 నమస్కారం. ఓం రవయే నమః. 2 తాడాసన. 3 పాదహస్తాసన. 4 ఫణీంద్రాసన. 5 పర్వతాసన. 6 అష్టాంగాసన. 7 భుజంగాసన. 8 పర్వతాసన. 9 ఫణీంద్రాసన. 10 పాదహస్తాసన. 11 తాడాసన. 12 నమస్కారం. 1 నమస్కారం. ఓం సూర్యాయ నమః.
ओम भानवे नमः। ओम खगाय नमः। ओम पूष्णे नमः। ओम हिरण्यगर्भाय नमः। ओम मरीचय नमः। ओम आदित्याय नमः। लास्ट 3। ओम सवित्रे नमः। लास्ट 2। ओम अर्काय नमः। लास्ट 1। ओम भास्कराय नमः। Slowly relax.
అమృతాసనం రిలాక్స్. శరీరం సాధారణ స్థితికి వచ్చిన తర్వాత రిలాక్స్ అయిపోయి తర్వాత నెమ్మదిగా రెండు చేతులు రెండు కాలం కదిలించి రెండు అరిచేతులు రాత్రి చేసుకుని ఆ అరిచేతుల యొక్క నిల్వచ్చి వేడి కళ్ళు కద్దుకొని అరిచేతులు చూస్తూ కడగదు. కాయకల్ప పొజిషన్. పడుకొని రెండు చేతులు నమస్కార ముద్ర నాభిస్థానం దగ్గర పెట్టి అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11 అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. నెమ్మదిగా వశిష్ఠ ప్రాణాయామం. చిన్ముద్ర. శ్వాస తీసుకొని పొట్టలోకి నింపి శ్వాస వదిలేటప్పుడు ముందు ఛాతీలోది బయటకి, ఆ తర్వాత పొట్టలోది పూర్తిగా బయటకు వదిలేసి పొట్టని బాగా లోపలికి లాగి పెట్టి ఉంచాలి. మళ్ళీ శ్వాస తీసుకుని శ్వాస వదిలేస్తుంది. ఈ విధంగా ఒక 10 శ్వాసలు. పెద్దవాళ్ళు కూర్చొని ప్రాణాయామాలు చేయలేనప్పుడు ఈ విధంగా పడుకొని కూడా వశిష్ఠ ప్రాణాయామం ప్రాక్టీస్ చేయొచ్చు. స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా మర్కటాసనం. పాదం మీద పాదం, మోకాలు తల కుడి వైపు, కాళ్ళు ఎడమ వైపు. రెండు మూడు నిమిషాలు కూడా ఉండొచ్చు ఆసనంలో. మనం ఎంత ఎక్కువసేపు ఉంటే అంత బాగా ఫలితం ఉంటుంది. ఇక్కడ నేను సమయాభావం వల్ల అందరికీ అన్ని రకాలు కవర్ చేయాలి కాబట్టి రెగ్యులర్గా ఒక యోగా క్లాస్ ఫాలో అయిపోతాం. అట్లా వెళ్తున్నాను ఒక ప్యాటర్న్లో. మీకు పర్టికులర్గా ఒక సమస్య ఎక్కువగా బాధిస్తూ ఉంటే దానికి సంబంధించింది ఎక్కువసేపు చేసుకోవాలి. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్. స్లోలీ రిలాక్స్. సెకండ్ పొజిషన్. కాళ్ళ మధ్య ముందే గ్యాప్ పెట్టేసుకోండి. ఒక 2-3 అడుగులు గ్యాప్ పెట్టుకుని ఆ తర్వాత ఎడమ వైపు రెండు మోకాళ్ళు నేలకి టచ్ అయ్యేటట్టుగా నడుము భాగాన్ని లిఫ్ట్ చేయాలి.
ఆటోమేటిక్గా మోకాళ్ళు రెండు నేలకి తగులుతాయి. తల ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. స్లోలీ రిలాక్స్. ది అదర్ సైడ్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కాళ్ళు రెండు చాపి కుడి కాలు లేపి ఎడమ అరిచేతిలో పెట్టాలి. తల ఆపోజిట్ డైరెక్షన్. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు కుడి అరిచి. స్లోలీ రిలాక్స్. కవర్ అవుతుందా వీడియో? కొంచెం ముందు కిందకి జరిగితే గుర్తులేదు. ఓకే కదా? మరి దూరం అయితే అయిపోయినట్టుంది కదా. ఓకే, థర్డ్ పొజిషన్ అయిపోయింది. రెండు చేతులు పిరుదుల కింద, ఉత్తాన పాదాసనం. కుడి కాలు నడు నొప్పి ఉంటే రెండో కాలు ఫోల్డ్ చేసేసేయండి. అప్పుడు ఎక్కువ ప్రెషర్ పడుతుంది ఉంటుంది నడు మీద. ఇలా చేతులు పిరుదుల కింద పెట్టుకున్న నొప్పిగా ఉందనుకుంటే ఇప్పుడు ఈ ఎడమ కాలుకు చేస్తున్నాం కదా, ఈ కాలు కుడి కాలు ఇలా ముడిచి లిఫ్ట్ చేయాలి. అప్పుడు ఎక్కువ ప్రెషర్ పడుతుంది ఉంటుంది. స్లోలీ రిలాక్స్. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా కంపల్సరీగా రోజు చేయాలి. చేస్తేనే ఆ తొడ భాగము కొంచెం బాగా కండరాలు, అక్కడ ఉన్న కండరాలు బలంగా తయారవుతాయి. అవసరమే సపోర్ట్ తీసుకోండి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా నౌకాసనం. నా వాయిస్ వస్తుంది కదా? వస్తుందని అనుకున్నాను. రాకపోతే కనుక కాల్ చేయండి నా ఫోన్కి. వస్తుంది మేడం. సరే. స్లోలీ రిలాక్స్. నౌకాసనం వల్ల పైకొట్టు తగ్గుతుంది. ఇంతకుముందు చేసిన ఉత్తాన పాదాసనం వల్ల పొత్తికడుపు తగ్గుతుంది. ఈ రెండు కండరాలు బలంగా తయారవ్వాలంటే కంపల్సరీగా రోజు చేయాలి. మనం చేసేది సరిపోదు అసలు. ఇంకా ఎక్కువసేపు 2 నిమిషాలు 3 నిమిషాలు చేస్తే చాలా చాలా మంచిది. విడతలుగా అయినా ఉండలేకపోతే ఎక్కువసార్లు చేయాలి, అది ప్రయత్నం చేయాలి. స్లోలీ రిలాక్స్. నెక్స్ట్ మోచిప్పకి సంబంధించింది చేద్దాం. లిఫ్ట్. నడు నొప్పి ఉంటే ఏం చేయాలి? ఈ కాల్ని ముడవాలి, ఆ తర్వాత దీన్ని లిఫ్ట్ చేయాలి. ఇట్లా అంతే. స్లోలీ రిలాక్స్. ముందు పాదాన్ని పక్కకు పడుకోబెట్టి ఆ తర్వాత కాల్ని లిఫ్ట్ చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మోచిప్పకి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. స్లోలీ రిలాక్స్. అదే మామూలు మోకాళ్ళ నొప్పులు అంటే మోకాలు అరిగిపోయి అక్కడ బోన్స్ అరిగిపోయి నొప్పులు వస్తే వాళ్ళు ఏం చేయాలి? ఇలా లిఫ్ట్ చేసి పక్కకు తీసుకెళ్ళాలి, మళ్ళీ తీసుకురావాలి సమానంగా అదే సేమ్ పొజిషన్లో. ఇట్లా 20 సార్లు, 10 నుంచి 20 సార్లు. మీకు 20 అయితే మీకు కరెక్ట్గా బాగుంటుంది, మంచి ఎక్సర్సైజ్. చేయలేకపోతే 10 అంతే. పాదంని పడుకోబెట్టం, స్ట్రైట్గానే వెళ్తుంది పాది. ఇది గమనించుకోవాలి. ఇలా. ఇప్పుడు ఎడమ కాలు. ఇవి రోజు చేయాలి మోకాళ్ళ నొప్పుల వాళ్ళు. ఎలా అనేది మీ ఇష్టం. నడుము కింద చేతులు పెట్టుకుంటారా, కాలు ముడుస్తారా రెండో కాలు, అవన్నీ కూడా మీ కన్వీనియంట్ని బట్టి చూసుకోండి. స్లోలీ రిలాక్స్.
నెక్స్ట్ ఎడమ కాలు ముడిచి ఇప్పుడు కుడి కాలుకి ఎక్సర్సైజ్ మోకాలకు సంబంధించి ఎలాగా ఈ మోకాలు అయితే ఎంత ఎత్తే ఉందో అంత ఎత్తు లేపాలి. పాదాన్ని మనం ఎత్తుకు లాక్కుంది. అప్పుడు తిక్క భాగం దగ్గర కూడా కండరాలు వాటికి కూడా రక్త ప్రసారం బాగా జరుగుతుంది రిలీజ్ చేసినప్పుడు. ఇలా పట్టేసి ఉంచుతాం కదా, రిలీజ్ అయినప్పుడు రక్త ప్రసారం బాగా ఫాస్ట్గా ఉంటుంది. స్లోలీ రిలాక్స్. అదే నడుము నొప్పి లేకపోతే కాలు ముడిచేసేసి చేయండి, ఇంకా ఎక్కువ బలం చిక్కుతుంది. అంటే దీనికి మంచి ఇంకా ఎక్కువ ఇంటెన్సిటీ తోటి ఎక్సర్సైజ్ దొరుకుతుంది అన్నమాట. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాలుకి మోకాలు ముడవద్దు, మనం చాపిన కాలు పైకి లిఫ్ట్ చేసిన కాలు ముడవకూడదు. పాదాన్ని మన వైపుకి లాక్కోవాలి. అప్పుడే తొడ పిక్క భాగం రెండిటికి ఒకేసారి ఎక్సర్సైజ్ జరుగుతుంది. మీరు పట్టించుకోకుండా పాదాన్ని అలా పడేశారనుకోండి, ఓన్లీ తొడ భాగానికే వస్తుంది ఎక్సర్సైజ్. స్లోలీ. ఇప్పుడు పక్కకి ఇట్లా ఎక్సర్సైజ్ ఇక్కడ కూడా చేసుకోవచ్చు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా. ఇంకా ఏమన్నా మిగిలిపోతే పక్కకి ఎదురుగా అనంత పద్మనాభ ఉంటుంది. ఇంకా తొడ భాగాన్ని బిగిస్తూ ఇక్కడే పడుకొని మోకాల కింద ఏదన్నా కుషన్ పెట్టుకోవాలి. దీవాని గుండ్రటి దిండ్లు ఉంటాయి కదా, అవైనా పెట్టుకోవచ్చు, లేదా బాల్ పెట్టుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే మనం ప్రెస్ చేసి వదలంగానే బాల్ మళ్ళీ పైకి ఇలా తన్నిద్ది, సేమ్ ఫోర్స్ తోటి రిఫ్లెక్షన్ ఇస్తుంది. అప్పుడు మనకి ప్రెషర్ బాగుంటుంది, మోకాలికి మంచి ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఒకవేళ లేకపోతే నాప్కిన్ పెట్టుకోవాలి, టర్కీ టవలు అలాంటివి ముడిచి గుండ్రంగా ఫోల్డ్ చేసి మోకాలు కింద పెట్టి దాన్ని నొక్కుతూ ఉండాలి. ఒక 10 నుంచి 30 సెకండ్ల పాటు ప్రెస్ చేసి ఉంచాలి, తర్వాత రిలీజ్ చేయాలి. ఇలా తొడ భాగాన్ని బిగించడం, కాసేపు ఉండడం, తర్వాత రిలీజ్ చేశాక కూడా ఒక 5 నుంచి 10 సెకండ్ల పాటు రెస్ట్ తీసుకోవాలి. ఈ విధంగా కూడా ఇవన్నీ మోకాళ్ళకు సంబంధించినవి. రాసుకోండి, మాటి మాటికి చెప్పడానికి కుదరకపోవచ్చు. సో ఇవి మోకాళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజెస్ అని మీరు పర్టికులర్గా పేపర్ మీద రాసుకుంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా మీ ఎక్సర్సైజ్ మీరు చేసుకోగలుగుతారు. యోగా క్లాస్లో నేను వేరే చెప్తున్నా కూడా. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా. నెక్స్ట్ రెండు మోకాళ్ళు ముడవండి. సయాటికాకు సంబంధించిన జాబ్. పైన ఉన్న కాల్ని కిందకి ప్రెస్ చేయండి, కింద ఉన్న కాల్ని మన వైపుకి లాక్కోవాలి. ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో ఒక 30 సెకండ్ల పాటు ప్రెషర్ ఇవ్వాలి. 30 నుంచి 40 సెకండ్లు వర్కౌట్ చేస్తూ ఉండాలి. తర్వాత రిలీజ్ అన్నప్పుడు ఇంకా ఏం చెయ్యం, మామూలుగా ఉంటాము. కాసేపు గమనించాలి. ఇప్పుడు దాకా చేసిన దాని తాలూకు ఎనర్జీ పాసింగ్. మళ్ళీ దీనివల్ల తుంటి భాగం బలంగా తయారవుతుంది, సయాటికా కూడా మంచి రిలీఫ్ వస్తుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండో కాలుతో చేయండి. స్లోలీ నెమ్మదిగా సెకండ్ పొజిషన్. పూర్తిగా ఈ ఎడమ కాలు కుడి కాలు మీద పెట్టాలి. ఇది కూడా మోకాలకు చాలా మంచి ఎక్సర్సైజ్. అది మోకాలు నొప్పుల వాళ్ళకి కూడా ఇది పనికి వస్తుంది, సయాటికా వాళ్ళకి, మోకాలు వాళ్ళకి. ఆపోజిట్ డైరెక్షన్లో ఇట్లా ప్రెస్ చేయాలి. ఈ కింద ఉన్న కాలు ఫోల్డ్ చేయకూడదు, అదంతే నిలబడే ఉండాలి. అంటే ఇట్లా పడుకోబెట్టకూడదు, దీన్ని నిలబెట్టే ఉండాలి. పైన దాన్ని మాత్రమే మనము స్ట్రెచ్ చేస్తాం. గమనించండి, తుంటి దగ్గర ఎలా ప్రెషర్ వస్తుంది, లోయర్ బ్యాక్ పెయిన్ వాళ్ళకి కూడా బాగా మంచి రిలీఫ్ వస్తుంది. కాసేపు ఉండడం, తర్వాత రిలీజ్ చేయడం.
ఒకసారి అయింది. అట్లాగా ఒక 4-5 విడతలు చేసుకోవచ్చు ఎక్సర్సైజ్. మళ్ళీ అట్లా ఆపోజిట్ డైరెక్షన్ తల ఉండాలి తప్పనిసరిగా. ఇలా కాసేపు స్ట్రెచ్ చేసి ఉంచాలి ఒక 30 సెకండ్ల పాటు. తర్వాత రిలీజ్ చేయాలి. అబ్జర్వ్ చేయాలి ఎలా వస్తుంది, అక్కడ పెయిన్, రక్త ప్రసారం జరుగుతున్నప్పుడు ఎలా ఉంది, అదంతా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి మన నేత్రం పెట్టి. ఇప్పుడు కాలు మార్చేయండి. ఇప్పుడు కుడి కాలు ఎడం వైపుకి లాగుతున్నాం, ఎడం చేతితోటి కుడి మోకాలు మీద చేయి పెట్టి. అరిచెయ్యి కుడి మోకాలు మీద ఉంది, తలేమో కుడివైపు, కాలు ఎడం వైపు, ఆపోజిట్ డైరెక్షన్. ఇవన్నీ గమనించుకోవాలి చేసేటప్పుడు. అప్పుడే వెన్ను కూడా చాలా మంచి రిలీఫ్ వస్తుంది, వెన్ను నొప్పులకి, వీటన్నిటికి, లోయర్ బ్యాక్ పెయిన్. సెకండ్ టైం చిక్క పట్టేసినట్టుంటే గమనించుకొని కాస్త సెట్ చేసుకొని మళ్ళీ చేయండి. భయపడాల్సిన పని లేదు. ఎక్సర్సైజ్ తక్కువగా ఉన్నా ఒక్కోసారి అలా చిక్కబడుతూ ఉంటాయి. రోజు చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. రక్త ప్రసరణ సరిగ్గా అందనప్పుడు కండరాలు తొందరగా చిక్కబడుతుంటాయి. కొంత సోడియం, పొటాషియం, మెగ్నీషియం ఇలాంటివి కూడా డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా చిక్కబడుతూ ఉంటాయి. అవి ఏమన్నా ఆహారంలో తగ్గినాయా అవి కూడా చెక్ చేసుకోవాలి. ఓకే, ఒక ఆసనాల వల్లే నొప్పులు తగ్గవు, లేదా ఒక ఫుడ్ వల్లే తగ్గవు. అన్నీ కలగలిపితేనే వ్యాధులు దూరం అవుతాయి. అందుకని సరైన వ్యాయామం, దానికి తగ్గ భోజనము, మనం తీసుకుంటున్న ఆహారంలో అన్నీ కవర్ అవుతున్నాయా లేదా, విటమిన్స్, మినరల్స్ ఇవి కూడా చూసుకోవాలి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా పవన ముక్తాసనం. ఇది కూడా మోకాళ్ళకి చాలా చాలా మంచిది. ఒకవేళ రెండో కాలు చాప లేనప్పుడు, నడుము నొప్పి ఎక్కువగా ఉంది, రెండో కాలు చాప చేస్తున్నా, ఇట్లా ఇంతవరకే ఉండాలి, తల లేపొద్దు, అయినా కూడా నడుము నొప్పిగా ఉంది అనుకుంటే ఈ కాలుని కూడా ముడవండి. ఎడమ కాలుని కొంచెం ముడిచి ఈ కాళ్ళేమో ప్రెస్ చేసి పెట్టాలి, కుడి కాళ్ళు. ఇలా చేసినప్పుడు నడుము మీద చాలా చాలా తక్కువ ప్రెషర్ పడుతుంది. ఇంతకంటే ఇక తక్కువ లేదు ఎక్సర్సైజ్. అది గమనించుకొని చేయాలి. ఏ ఏ ఏ భంగిమ కొంచెం కన్వీనియంట్గా ఉంది, పూర్తిగా వదిలేయకూడదు ఏది కూడా. నడుము నొప్పి లేకపోతే తల లేపి ముక్కుని మోకాలకు తగిలించవచ్చు ఇట్లా. కానీ నడుము నొప్పి ఉంటే మాత్రం అసలు ఎటువంటి పరిస్థితుల్లో తల లేపద్దు, అనవసరమైన ప్రెషర్ పడుతుంది నడుము మీద. స్లోలీ రిలాక్స్. మత్స్యాసనం చేద్దాం. 2 చేతులు పెద్దల కింద, శ్వాస తీసుకొని నడుము ఛాతీ భాగాన్ని లిఫ్ట్ చేసి తలని నేలకి టచ్ కాకుండా వెనక్కి వాల్చాలి. స్లోలీ రిలాక్స్. చేతి బంధాసనం చేద్దాం. స్లోలీ రిలాక్స్. కందరాసనం. నడుము భాగాన్ని లిఫ్ట్ చేయాలి, పొట్టను బాగా లోపలికి లాగి శ్వాసను వదిలేసేసి లిఫ్ట్ చేయాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ వెన్నుపూసని నేలకేసి ప్రెస్ చేస్తూ అగైన్ డీప్ బ్రీతింగ్. బ్రీత్ అవుట్ చేశాను. ఇప్పుడు బ్రీతింగ్ తీసుకుంటూ మళ్ళీ రిలాక్స్. అగైన్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్,
శ్వాస తీసుకుంటూ రిలాక్స్. సైడ్ కదిలి కూడా మోకాలికి ఎక్సర్సైజ్ చేయాలి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు పక్కకు దిగి ఇంతవరకు ఇలా కాసేపు ఉంచాలి. మిగతా వాళ్ళు పూర్తిగా లేపేసేయండి, ఏ ప్రాబ్లం లేని వాళ్ళు. ఇలా ఆసనంలో కూడా ఉండొచ్చు. ఆసన స్థితిలోనే ఉంటే ఎక్కువ లాభం. నిజంగా మాట్లాడితే వ్యాయామం లాగా కంటే కూడా ఈ పొజిషన్లోనే కాసేపు ఉండడం, ఇది ఇంకా ఎక్కువ లాభం ఉంటుంది. చేయగలిగిన వాళ్ళు వ్యాయామం చేసేసేయండి. అంటే ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఏంటంటే స్టేబుల్గా ఎక్కువసేపు ఉండలేరు కాబట్టి వాళ్ళు ఒక 5 సెకండ్లు 10 సెకండ్లు ఉంచడం, మళ్ళీ కింద దించడం, మళ్ళీ చేయడం. అట్లా చేయగలిగిన వాళ్ళు ఇలా 1 నిమిషం స్లోలీ రిలాక్స్. ఆసనమే ఎక్కువ లాభం వ్యాయామం కంటే. మోకాలు ముడి అనంత పద్మనాభాసన అంటాం. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా బోర్లా పడుకొని మోకాళ్ళ మీద మార్జలాసన, అధోముఖ శ్వానాసన చేద్దాం ఫస్ట్. శ్వాస తీసుకొని నడుము లోపలికి ప్రెస్ చేసి తలపైకి చూస్తూ మళ్ళీ శ్వాస వదిలేసి నడుమును ఆచరణ చేసి గడ్డాన్ని ఛాతి కాంచి చూస్తూ ఉండాలి. మార్జలాసన, అధోముఖ శ్వానాసనం వెన్నుపూసకి అద్భుతమైన ఆసనం. రోజు చేయాలి. వెన్నుకు సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళు ప్రతిరోజు చేయాలి. ఒక 5 నిమిషాలు పెట్టుకొని చేయాలి. మంచం మీదైనా మంచం మీదైనా చేసుకోండి. ఒకవేళ మోకాళ్ళ మీద నిలబడలేమనుకుంటే పరుపు, మెత్తటి పరుపు పెట్టుకొని దాని మీదైనా చేయండి. బ్రీత్ ఇన్. ఊపిరితిత్తులకు కూడా చాలా చాలా మంచిది ఇది, ఈ భంగిమ. సెకండ్ పొజిషన్ చేయలేని వాళ్ళు ఫస్ట్ పొజిషన్ చేస్తూ ఉండండి. స్లోలీ రిలాక్స్. కుడి చేయి ఎడమ కాలు, వీటి వల్ల బ్యాలెన్సింగ్ వస్తుంది. సయాటికా కూడా మంచిది, టైల్ బోన్కి, మళ్ళీ వెరికోస్ వెయిన్స్కి. ఇలా మనం కాలు చాపడం వల్ల చిక్కబట్టడాలు తగ్గుతాయి, కండరాలు, రక్త ప్రసారం బాగా జరిగి చాలా వరకు కంట్రోల్లోకి ఉంటుంది. ప్రాబ్లం అనేది ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. పూర్తిగా తగ్గుతుందని నేను చెప్పలేను, ఎందుకంటే అది ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో తెలియదు, సమస్య లోపల ఎలా ఉందో తెలియదు. సో రిలీఫ్ రాకపోతే మాత్రం డాక్టర్ని కలవాలి. ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక సమస్య వచ్చిందంటే ఊరికనే రాదు. శ్వాస తీసుకుంటూ స్లోలీ రిలాక్స్. సెకండ్ పొజిషన్, శ్వాస తీసుకొని లిఫ్ట్. థర్డ్ పొజిషన్, శ్వాస తీసుకోండి లిఫ్ట్. ఫోర్త్ పొజిషన్, డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. ఫిఫ్త్ది,
సిక్స్త్ పొజిషన్ తిరిగే భుజంగాసనం. Slowly relax. ధనురాసనం చేద్దాం. మోకాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు ముడవాలి. ఇట్లా రెండు కాళ్ళు ఒకేసారి లేపలేకపోతే ఇలా ఒక కాలైనా ముడిచి కాసేపు ఉండాలి. మళ్ళీ తర్వాత కుడి కాలు ఈ విధంగా చేసుకుంటూ ఉండాలి. చేయగలిగిన వాళ్ళు రెండు కాళ్ళు ఇలా పెట్టేసి 90 degrees ఒక దిండు పెట్టుకొని దాన్ని ప్రెస్ చేస్తున్నట్టుగా చేయండి. మిగతా వాళ్ళు పొజిషన్ ఇలా పట్టుకోగలిగితే ఇంకా మంచిది. ఇవన్నీ అడ్వాన్స్ అన్నమాట. ఏది కాలు మేడం పెరుగులకు తగలడం ఇవన్నీ చేయగలిగితే ఇంకా మంచిది. ఇంకా వస్తే ఆసనం చేయాలి. ఇప్పుడు డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్, స్లోలీ రిలాక్స్. శలభాసనం చేసేద్దాం. పిడికిలు బిగించి కాలి గజ్జల దగ్గర పెట్టండి. ఈ పిడికిల బలంతో ఇప్పుడు ఎడమ కాలు లిఫ్ట్, గడ్డం నేల మీద ఉంటుంది. ఇప్పుడు కుడి కాలు, ఇప్పుడు రెండు కాళ్ళు ఒకేసారి. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్, slowly relax. సెకండ్ పొజిషన్. కుడి చేయి ముందు, ఎడమ చేయి మీద. కుడి చేయి ఎడమ కాలు లిఫ్ట్, slowly relax. ఎడమ చేయి కుడి కాలు లిఫ్ట్, slowly relax. రెండు చేతులు వీపు వెనకాల. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్, నెమ్మదిగా మకరాసనం. కాళ్ళు ఎంత వీలైతే అంత బాగా దూరం పెట్టి కాలు మడాలు లోపల పడుకోబెట్టాలి. సెకండ్ పొజిషన్. నెమ్మదిగా లేచి కూర్చొని సింహక్రియ చేద్దాం. ధ్యాన ముద్ర. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కాసేపు కూర్చొని ఆ తర్వాతే మొదలు పెట్టండి. నిజంగా మాట్లాడితే 2 యోగా క్లాసులు ఉంటే మనం ఒక క్లాస్లోనే చేసేస్తున్నాం. సో బాడీ స్ట్రెయిన్ అవుతుంటుంది. చూసుకొని ఎవరికి వాళ్ళు రెస్ట్లోకి వెళ్ళిపోవాలి. బలవంతంగా ముందుకు వెళ్ళొద్దు. ఎందుకంటే స్టామినా ఉందో లేదో కూడా ఇంపార్టెంటే. అది లేకుండా బలవంతంగా చెప్తున్నారు కదా గంటన్నర అని పంటి బిగ్గు మీద ఇబ్బంది పడుతూ చేయొద్దు. మీకు ఒకవేళ బోర్లో పడుకునేదాకా చేసేదానికి ఓపుతుంది, అంతవరకే చేసేసేయండి. ఇంకా తర్వాత మెడిటేషన్లో కూర్చోండి ప్రశాంతంగా. ఇప్పుడు మేము మిగతా చేస్తున్నవి చూస్తా కూడా ప్రశాంతంగా మెడిటేషన్లోకి వెళ్ళిపోవచ్చు ఒకవేళ ఓపిక లేకపోతే. ఉంటే కనుక ప్రాణాయామాలు లాంటివి చేసుకోవడం, లేదా ముందు చేసుకునే దాంట్లో కొన్ని వదిలేసుకుని ఆ టైంలో ప్రాణాయామాలు పెట్టుకోవడం, అలా ముందుకు వెళ్ళాలి. ఆన్లైన్ క్లాసులు ఏంటంటే
మీకు మీరే డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు చేయగలరో లేదో ఇక్కడ నేను చూసే పరిస్థితి లేదు కాబట్టి మీరే నిర్ణయం తీసుకోండి ఎలా ముందుకు వెళ్ళాలని. స్లో లేదండి, నెమ్మదిగా సింహక్రియ. Slowly breathe out చేసాక రిలాక్స్ in the Anmudra. భస్త్రిక ప్రాణాయామం. clavicle breathing. Slowly relax. Slowly relax. నెమ్మదిగా బాహ్య ప్రాణాయామం చేసేద్దాం. చిన్ముద్ర లేదా ఆదిముద్ర. శ్వాస తీసుకుని శ్వాస వదిలేసి బాహ్య కుంభకం చేస్తాం 5 సార్లు. ఇంకొక 4 సార్లు ఎవరికి వాళ్ళు. గడ్డాన్ని ఛాతీ కాంచడం అనేది మీ మెడ నొప్పి ఉన్నదాన్ని బట్టి చూసుకోండి. మెడ నొప్పులు ఉన్నవాళ్ళు అసలు చేయొద్దు, మిగతా వాళ్ళు చేయొచ్చు. నడు నొప్పి ఉంటేనేమో పొట్ట భాగాన్ని లోపలికి మరీ ఎక్కువ బలవంతంగా లాగొద్దు.
రిలాక్సింగ్ ది హ్యాండ్. స్లోలీ నెమ్మదిగా ఉజ్జయి ప్రాణాన్ని 2 చేతులు శూన్య ముద్ర మధ్య వేలు మడిచి దాని మీద బొటన వేలుతో ప్రెస్ చేయాలి. డీప్ బ్రీతింగ్, గొంతు దగ్గర శబ్దం చేస్తూ ముక్కు ద్వారా శ్వాస తీసుకొని అంతఃకుంభకం చేస్తూ ఉండగలిగిన సేపు ఉన్న తర్వాత కుడి ముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాలి. ఇంకొక 4 సార్లు ఎవరికి వాళ్ళు. ఇంకొక 3 సార్లు. నెమ్మదిగా 2 చేతులు లోపలికి తీసుకొని 6 చేతులు ఎత్తున వేసి వేడిగా గొంతు మీద కామి. స్లోలీ రిలాక్స్. కాళ్ళు షేక్ చేయండి. సూక్ష్మ వ్యాయామాలు కొన్ని చేసుకొని ఆ తర్వాత మిగతాయి చేద్దాం. మరీ దూరంగా ఉందా వీడియో? అంటే ఇవాళ కొంచెం డిస్టెన్స్ ఎక్కువ అనిపిస్తుంది. బాగానే కనపడుతుందా ట్యాపింగ్? కనిపిస్తుంది మేడం. అంటే నాకు రోజులాగా లేదు, కొంచెం దూరంగా అనిపిస్తుంది, అందుకని కొంచెం అడుగుతున్నా. దూరం అనిపిస్తుంది కానీ కనిపిస్తుంది. క్లారిటీగానే ఉందా? కొంచెం జరిగితే పోతుంది. జస్ట్ అదే చూస్తున్నా. ఇప్పుడు ఓకే అనుకుంటా కదా? ఇప్పుడు కొంచెం దగ్గరగా ఉంది కదా? దగ్గరగానే. 3 రకాలు తాపాలు ఉంటాయి. ఏంటవి ఎవరైనా చెప్పగలుగుతారా? ఒకసారి మనం డిస్కస్ చేసుకున్నాం యోగా క్లాస్లో. ఏంటవి గుర్తులేదా? పద్మావతి గారు మీకు కూడా గుర్తులేదా?
క్వశ్చన్ ఏంటి అడిగారు? 3 రకాల తాపాలు ఉంటాయి కదా వ్యక్తికి, ప్రతి వ్యక్తికి 3 రకాల తాపాలు బాధిస్తూ ఉంటాయి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా. ఆ 3 రాకుండా చూడు చూడు అని ప్రార్థన కూడా చేస్తాం, శాంతి మంత్రం చదువుతాం. ఓం శాంతి ఆ తాపాలు ఏంటవి? ఆది అదే అవి భౌతిక ఫస్ట్ శాంతి దేనికి, రెండో శాంతి దేనికి, మూడోది దేనికి చెప్పండి. తొడభాగం దిగించు, కాలు వేళ్ళు ఎవరికి తెలీదా? చేతుల వల్ల చేస్తాం, చేతుల వల్ల, మాట వల్ల. ఆహా కాదు, ఎవరు మాట్లాడుతుంది? సువర్చల అండి. ఆహా కాదండి. పద్మావతి గారు కొంచెం గుర్తు వస్తున్నట్టుంది మీకు, ట్రై భౌతిక, చేయండి. అదే ఆది భౌతిక, ఇంకా ఫస్ట్ ఆది దైవిక, తర్వాత ఆది భౌతిక, తర్వాత ఆధ్యాత్మిక. 3 రకాల ఆటంకాలు, 3 రకాల పాపాలు అనొచ్చు, 3 రకాల దుఃఖాలు అనొచ్చు. ఈ 3 ప్రతి వ్యక్తికి జీవితంలో ఎప్పుడైనా సరే అవి మనకి ఉంటానే ఉంటాయి అన్నమాట. అవి రాకుండా ఆటంకాలు కలిగించకుండా ఉండమని దేవుని ప్రార్థిస్తూ శాంతి మంత్రం చదువుతాడు. దాంట్లో లాస్ట్ లో ఓం శాంతి అంటే మొదటి శాంతి వచ్చి ఆది దైవిక ఆటంకాలు, అంటే వరదలు ఇప్పుడు చూస్తున్నాం కదా, ప్రకృతి వైపరీత్యాలు, వీటి వల్ల ఎన్నో దుఃఖాలు కదా. ఒక వ్యక్తి మనం ఎవరైనా తప్పించుకోలేదు, భూకంపం వచ్చినా లేదంటే వరద వచ్చి మన ఇల్లు కొట్టుకుపోతే అవన్నీ బాధలే కదా. అవన్నీ వాటన్నిటిని ఏమంటారు? ఆది దైవిక అంటారు. మోచిప్పక ఎక్సర్సైజ్ చేయండి. తర్వాత ఆది భౌతిక, రెండో శాంతి అనేది ఏంటంటే, ఆ రెండో శాంతి పలకడం ఏంటంటే మమ్మల్ని ఈ మన చుట్టూరా ఉన్న భౌతికంగా ఎన్నో జీవరాశులు ఉంటాయి, వాటి వల్ల కానీ వేటి వల్ల మాకు హాని కలగకుండా ఉండుగాక, మాకు ఎటువంటి ఆటంకాలు కలిగించద్దు. యోగ సాధన విషయంలో కానీ, ఉపనిషత్తులు లేదా ఆధ్యాత్మిక సంబంధమైన గ్రంథాలు చదివేటప్పుడు, బ్రహ్మ విద్య నేర్చుకునేటప్పుడు ఎటువంటి ఆటంకం కలగకుండా చూడు అని భౌతికంగా జీవరాశుల ద్వారా ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండడానికి చేసేది రెండో శాంతి. మూడో శాంతి మంత్రం, అది మూడోది శాంతి అనడంలో ఆధ్యాత్మిక, అంటే అసలు మన మైండ్లోనే ప్రాబ్లం ఉందనుకోండి, మనం ఏమి చేయలేం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యోగా ఉంది, యోగ సాధన చేస్తుంటాం, తెల్లవారుజామున లేచేటప్పుడు ఆధ్యాత్మిక సమస్యలు, ఆధ్యాత్మిక ఆటంకాలు ఎలా వస్తాయి? ఎవరు చెప్తారు చెప్పండి. పొద్దున్నే ఎలా ఉంటుంది? పొద్దున్నే యోగ సాధన చేసేటప్పుడు చెప్పండి, ఎక్కువ ఆటంకం ఎలా కలిగింది? ఎవరన్నా ఫోన్లు తెలియకుండా, మనకు తెలియకుండా ఫోన్లు వస్తాయి కదా. అది ఆది భౌతిక అనుకోవచ్చు, అది ఆది భౌతిక వేసుకోండి, అది ఆ కేటగిరీలోకి. ఆధ్యాత్మిక అంటే మన మైండ్, మనలోంచే ఆటంకాలు వస్తూ ఉంటాయి మన ఆలోచనల ద్వారా. అది ఎలాగా? హలో మ్యామ్, నేను జానకి. చెప్పండి. చెప్పండి. బద్ధకం అండి. బద్ధకం, వెరీ గుడ్. పొద్దున్న ఏమనిపించింది? అందరు నిద్రపోతున్నారు, నాకు ఏంటి కర్మ, ఎందుకు చేయాలి యోగా అనిపించింది. అసలు పర్పస్ పూర్తిగా మర్చిపోతాం. యోగా ఎందుకు చేయాలి అవన్నీ మనకు అన్నీ తెలుసు, మొత్తం తెలుసు, క్లారిటీ ఉంటుంది ఏది దానివల్ల లాభాలు ఏంటి, యోగా ఎందుకు చేయాలని. కానీ ఆ పొద్దున పూట ఎలా ఉంటుంది? నిద్రపోవాలనిపిస్తూ ఉంటుంది, లేవబుద్ధి కాదు. ఇంకా కొంతసేపు పడుకున్నాం, ఒక అరగంట పడుకున్నాం, తర్వాత ఇప్పుడు రికార్డింగ్ క్లాస్ ఉంటుంది అది చూసుకోవచ్చులే అని పోస్ట్ పోన్ చేసేస్తూ ఉంటాం. అవన్నీ ఆధ్యాత్మిక ఆటంకాలు, అంటే మనలోంచి వచ్చే ఆటంకాలు, అంటే మన ఆలోచనలు, మనలో ఫాల్ట్, అంటే శ్రద్ధ తక్కువ అవ్వడం వల్ల వచ్చే ఆటంకాలు అన్నమాట. సో ఇవన్నీ పోగొట్టుకోవాలి. ఈ 3 పోవడానికే ఆ లాస్ట్లో శాంతి మంత్రంలో 3 శాంతులు చదువుతారు అనమాట. మొదటిది పెద్దగా చదువుతారు, రెండోది మీడియం, మూడోది స్లోగా. ఇంకా ఆధ్యాత్మిక ఆట ఎలా ఉంటాయంటే, ఇంకా మాట్లాడితే ఏదైనా ఎక్కువ పని చేసేస్తాము, అలసిపోయాము, ఇవాళ యోగా క్లాస్ వదిలేద్దాంలే, చాలా కష్టపడుతున్నాం, షాపింగ్ మాల్కి వెళ్ళొచ్చాము, ఏదో బట్టలు చాలా కొనుక్కొచ్చాము, అవి 10 మందికి చూపించాలి, లేదా ఫోన్లో 10 మందితో మాట్లాడాలి, దానికి సంబంధించి యోగా క్లాస్ అడ్డంగా ఉంది. సో ఆ తాపత్రయం అనమాట, ఇంకా 10 మందితో షేర్ చేసుకోవాలి కదా. అలాంటివన్నీ కూడా దేని కిందకి వెళ్తాయి? ఆధ్యాత్మిక ఆటంకాలు.
అది ఆది భౌతిక అంటే ఎలా ఉంటుందంటే జీవరాశులు. ఇప్పుడు మనం బజార్లో వెళ్తుంటాము, మన ప్రమేయం లేకుండా ఒక కుక్క మనకి ఎంటపడచ్చు, మనకి హాని కలిగించవచ్చు, కరవచ్చు, లేదా ఒక పాము కాటేయడం, ఇలాంటివన్నీ కూడా ఆది భౌతిక ఆటంకాలు. యాక్సిడెంట్ జరగడం మన ప్రమేయం లేకుండానే అక్కడ జరిగిపోతూ ఉంటుంది. ఇవి అట్లాంటివి. ఇది ప్రతి దాంట్లోనూ ఆటంకాలు ఉంటూనే ఉంటాయి. యోగ సాధననే కాదు, ఏదైనా ఒక విద్య నేర్చుకునేటప్పుడు కూడా ఆటంకం ఎదురవుతూ ఉంటుంది. ఒక్కోసారి మనం దగ్గర దాకా వెళ్తాము విద్య నేర్చుకుందామని, ఏదో చిన్న ఆటంకం కోసం వదిలేసేస్తాం, అది ఆటంకానికి లొంగిపోయి. అలా అవ్వకుండా ఉండాలంటే రోజు అది మననం చేసుకుంటూ ఉంటే, ఓహో ఇది దీనివల్ల వచ్చింది ఈ ఆటంకం, సో నేను దీన్ని అధిగమించాలి అనే ఒక సంకల్ప శక్తి పెరుగుతుంది. ఇప్పుడు మన యోగా క్లాస్ కూడా కొంచెం ఆది భౌతిక ఆటంకం కలిగేటట్టే ఉంది. ఏ సంగతి మీకు చెప్తాలేండి తర్వాత మళ్ళీ. ఆది భౌతిక, ఆది దైవిక అయితే తప్పించుకునేది ఏమి ఉండదు. ఆది భౌతిక ఆటంకం కలిగిద్ది ఒక 2 రోజుల్లో. స్లోలీ రిలాక్స్, మేడం నెమ్మదిగా. చెప్పరా, ఆ? మళ్ళా ఒకసారి చెప్పరా, నేను రాసుకుంటున్నాను. ఎవరు? లలిత గారా? ఆ, ఆది భౌతిక ఏమి చెప్పాలి చెప్పండి, ఏం కావాలి? ఆది దైవిక అంటే దైవపరంగా జరిగేవి, అంటే ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, వరదలు, అతివృష్టి అనావృష్టి అలా రాసుకుంది. ఆది భౌతిక అంటే జీవరాశులు, మన చుట్టూరా ఉన్న జీవరాశుల వల్ల వీటి వల్ల కలిగే హాని, అవన్నీ ఆటంకాలు అన్నమాట, ఆది భౌతిక ఆటంకాలు. అంతే కదా, ఒక చిన్న యాక్సిడెంట్ జరిగిందని ఏం చేస్తాము, నెలలు యోగా క్లాసులు మానేస్తారు, సంవత్సరాలు కూడా మానేస్తారు చిన్నదానికే. అంటే అంత నిర్వీర్యం అయిపోతాం, అంతలోకి మన విల్ పవర్ అంతా పడిపోతుంది. అలా ఉండకూడదు. ఆది భౌతిక ఆటంకం వచ్చింది ఏంటంట అన్నట్టు మనం పట్టుదలగా ముందుకు వెళ్ళిపోవాలి. అదే పోతుంది ఆటంకం, వచ్చింది కదా, అనుభవించాను కదా, ఇంకేముంది అనుభవించడానికి అన్నట్లుగా అనుకొని మనం గట్టిగా ఉండాలి, పట్టుదలగా ఉన్నప్పుడు ఆది భౌతిక ఆటంకం మళ్ళీ కలగకుండా ఉంటుంది. లేకపోతే ఆ ఆది భౌతిక ఆటంకం వల్ల ఆధ్యాత్మిక ఆటంకం మనకి మనమే క్రియేట్ చేసుకొని మనము నిర్వీర్యం అయిపోయి, అంటే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో బాధపడుతూ అలా ఉండకూడదు. జరిగిన నష్టం జరిగింది, నా ఆలోచన నా కంట్రోల్లో ఉంది. సో నేను ఇప్పుడు దీన్ని ఇంకెక్కువగా నష్టం అవ్వకుండా నేను ముందుకెళ్ళాలి, యోగ సాధనలో చేయాలి, కొంచెం సాధన బాగా ఎక్కువగా పట్టుదలగా చేయాలి, అలా అనుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. మనకు వచ్చిన రోగాలు కూడా ఆది భౌతికమే, కర్మానుసారం వస్తూ ఉంటాయి. కొన్ని మన చేతుల్లో ఉండవు, ఆ కర్మ సిద్ధాంతం అంతే, అది కర్మ అనుభవించాల్సి ఉంటుంది, ప్రారంధం ఉంటుంది, అవన్నీ వాటి వల్ల వచ్చినాయి అనుకొని మనం ముందుకెళ్ళిపోతూ ఉండాలి, పట్టించుకోకూడదు. ఇప్పుడు ఆది భౌతిక ఆటంకము ఏంటంటే, ఇప్పుడు యోగా క్లాసు ఏమవుతుందంటే, మా ఇల్లు కొంచెం చిన్నది, రిపేర్ వర్క్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. సో ఆటోమేటిక్గా మరి వర్కులు జరుగుతుంటాయి, అప్పుడు ఎలా చేయాలనేది ఆలోచన చేద్దాం. ఏదో ఒక దేవుడు ఏదో ఒక మార్గం చూపించుకుని ఉండడు. ఫుల్ రిపేర్స్ ఒక 20 days అలా పట్టచ్చు. మా ఇల్లు మొత్తం కదిలిచేస్తున్నారు. సో యోగా క్లాస్కి కుదురుతుందో లేదో నేను చెప్పలేను, వర్కర్స్ ఉంటారు కదా. ఇంక ఎర్లీ మార్నింగ్ చూడాలి, అప్పుడు కూడా ఎలా ఉంటుందో. అప్పుడు గోమకాసం చేసేసి
కాల్ మార్చి. స్లోలీ బండు కాసించేద్దాం. మొన్న నాకైతే అది భలే అన్నమాట అనిపించింది. ఎక్స్పీరియన్స్ మనకు అందరికీ కూడా అయి ఉంటుంది. శ్రద్ధగా నిజంగా మనం రియల్ గా క్లాసు అటెండ్ అవ్వాలి అనుకుంటే అది అవంతరాలు వాటంతట అవి అలా తొలిగిపోతాయి. దానికి ఎగ్జాంపుల్ మొన్నే కదా అనుకున్నాము. ఆ రోజు నేనైతే మెసేజ్ కూడా పెట్టాను కదా క్లాస్ లేదని. ఏం జరిగింది? క్లాస్ మళ్ళీ పెడతానని మళ్ళీ మెసేజ్. అట్లా అన్నమాట. అంటే చూడండి, వాళ్ళు షార్ప్ గా 3:30 దాకా ఉన్నారు. అసలు వాళ్ళు వెళ్తారని నేను ఊహించలేదు. ఎందుకంటే ఒక అంటే లేడీస్ కూడా వచ్చారు. వాళ్ళు ఉండాలని అనుకున్నారు. నైట్ ఏదో ఒక మ్యారేజ్ కోసం అని వేరే ఊరి నుంచి వచ్చారు. అయితే వేరే షాపింగ్ ఉందా చూసుకొని వస్తాంలని వెళ్ళిపోయారు అనమాట. కరెక్ట్ గా యోగా క్లాసు టయానికి వాళ్ళు క్లియర్ అయిపోయారు వాళ్ళు లేకుండా. నేను అలాంటిది అరగంటలో వెంటనే మళ్ళీ మెసేజ్ పెట్టాను కదా. అంటే అదేంటి ఆది భౌతిక ఆటంకం. దాన్ని ఆ దేవుడు అంటే ఆ ఎనర్జీ మనం నిజంగా అనుకుంటే పక్క తొలగించేస్తాడు ఇంకో రూపంలో. అంటే వాళ్ళ ఆలోచన వాళ్ళకి బయటకు వెళ్ళిపోయి ఏదైనా వేరే బజార్ పనులు చూసుకోవడం, కొన్ని వేరే వాళ్ళ పర్సనల్ పనులు చూసుకొని వస్తామని వెళ్ళారు. 3:30కి వెళ్ళారు వెళ్ళడం కూడా. అదే వాళ్ళు 4ంటికి వెళ్ళినా నేను క్లాస్ చెప్పలేకపోయేదాన్ని. అట్లా అన్నమాట. అంటే ఆటంకాలు వాటంతట అవే పక్కకి వెళ్ళిపోతా ఉంటాయి. నిజంగా మన మనస్ఫూర్తిగా అనుకుంటే అయినా కూడా ఆటంకం వచ్చింది అనుకోండి, నిజంగా మన మనస్ఫూర్తిగా అనుకున్నా అడ్డం వచ్చింది ఏదో ఒకటి. అంటే అవి ఆది దైవికం, అంటే మన చేతుల్లో లేనివి అవి. అందువల్ల వాటిని ఆది దైవిక ఆటంకం, అది దేవుడు క్రియేట్ చేసింది మన మంచిగా అనుకోవడం, పక్కకి వెళ్ళిపోవడం అంతే. దాన్ని పట్టుకొని ఆలాడుతా సమస్యని అలా ఉండకూడదు. ఆధ్యాత్మికం అనేవేమో మన చేతుల్లో. అసలు మన యొక్క అలసత్వం అంటే ఊరికి బద్ధకంగా ప్రతిదీ ఇక ఒక రకమైన ఇంట్రెస్ట్ లేకుండా నిర్లిప్తత, ఇవన్నీ తోడైతే అవన్నీ ఆధ్యాత్మిక ఆటంకాల కింద మారిపోతూ ఉంటాయి. అది సో మనం గమనించుకొని మనకి ఏ ఆటంకం ఇక్కడ ఉంది అనేది గమనించుకోవాలి. ఆది దైవికం అయితే చూస్తూ ప్రారంభం అనుకొని వదిలేయడమే. మిగతా 2 ఆటంకాలు వీలైనంత వరకు శ్రద్ధగా ఉంటే అవి కూడా మనం ఇబ్బంది పెట్టకుండా ముందుకెళ్తాం. అది మీకు కూడా మీ అనుభవాలు ఉండే ఉంటాయి, వీలైతే షేర్ చేసుకోండి. శశాంక్ మళ్ళీ ఇంకొకటి కూడాను నాకు అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తుంది. ఆన్లైన్ క్లాసులు గురించి నాకు లాక్డౌన్ మొదలైన దగ్గర నుంచి అనిపించేది. యూట్యూబ్లో చాలా మంది చెప్తుంటారు కదా, అవి వాళ్ళు చెప్పడం అవన్నీ చూసి అనుకునేదాన్ని, వీళ్ళు ఎంత బాగా చెప్తున్నారు, మన వల్ల కావట్లేదు. అంటే ఆ టెక్నాలజీ అవన్నీ ఎక్విప్మెంట్ మనం ఎక్కడ అవన్నీ ఎలా పెట్టాలి అవన్నీ ఏం తెలియదు కదా, గైడ్లైన్స్ లేదు, నాలెడ్జ్ లేక మన వల్ల అయ్యే పని కాదులే అనుకున్నా. కానీ లోపల రోజు అనుకుంటేదాన్ని ఈ టైం అంటే 4:30 అవ్వగానే యోగా క్లాస్ ఉండేది. చక్కగా గుళ్ళు అయితే పాటికి యోగా చేసుకుంటుండేవాళ్ళు. అలా ఫీలింగ్స్ అనమాట. తర్వాత ఒక 5-6 అదే ఒక అక్టోబర్ అనుకుంటా, ఆ మంత్ లో వచ్చేటప్పటికి ఇక గట్టిగా ఎందుకు అనిపించింది ఆన్లైన్ క్లాసెస్ సంబంధించి ఏదైనా కానీ చేయాలి, దీనికి సంబంధించి చూడాలి అసలు ఏంటి, ఎలా చెప్తారు, దానికి ఏమేమి కావాలి అనే దాని మీద ఆలోచన మొదలైంది. 24th స్టార్ట్ అయింది అనుకుంటున్నాడు. నవంబర్ 24th అప్పుడు స్టార్ట్ అయింది.
నవంబరా అక్టోబరా అండి? నవంబర్ అండి. నవంబరేనా మీకు గుర్తేనా? అక్టోబర్ మేడం. ఎందుకంటే దీపావళి నవంబరే. నవంబరేనా? అయితే పోయినసారి దీపావళి లేట్ గా వచ్చిందా? అదే కొంచెం అవునండి, డిసెంబర్ లో వచ్చింది, లేట్ గా వచ్చింది. డిసెంబరు అయితే దీపావళి పండగ తర్వాత రోజే మొదలు పెట్టాను. అవునండి, ఎందుకంటే పోయిన సంవత్సరం అధిక మాసం వల్ల లేట్ వచ్చింది. ఓ అందువల్ల. అయితే ఏమైంది ఇక ఆలోచిస్తున్నాను దాని మీదే ఎట్లా చేయాలి, ఎవరిని అడగాలి, ఈ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు ఎవరున్నారా, ఎవరిని అడిగితే ఇవన్నీ తెలిస్తే క్లియర్ గా అసలు యాప్ ఏం ఏం డౌన్లోడ్ చేసుకోవాలి ఏం తెలియదు కదా. ఇక ఆలోచిస్తా ఉన్నాను. సడన్ గా ఒక రోజు ఫోన్ శివరంజని గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. మేడం ప్లీజ్ ఆన్లైన్ క్లాసులు పెట్టండి మేడం, చాలా మిస్ అవుతున్నాము, యోగా క్లాసులు కూడా లేవు కదా, ఇప్పటికి 6 నెలలు 7 నెలలు అయిపోయింది కదా, మనం మార్చి 18 అనుకుంటా లాస్ట్ క్లాస్ చెప్పుకుంది అది. ఆ తర్వాత మళ్ళీ నవంబర్కి వచ్చేసాం కదా. సో అలా అన్నది ఆవిడ. అంటే నేనన్నా నాకు లోపల ఉందండి చెప్పాలని, కాకపోతే నాకు ఆన్లైన్ క్లాసులు తెలీదు, యాప్ కానీ ఏం చేయాలో ఎలాగో ఏం తెలియదు నాకు అసలు, వాటికి సంబంధించి కూడా ఏమేమి కొనాలో కూడా ఎక్విప్మెంట్ తెలియదు అని చెప్పానంటే, మాకు తెలిసిన ఒక అతను ఉన్నారు, ఆయన సాఫ్ట్వేర్కి సంబంధించినవి వర్క్ చేస్తూ ఉంటారు, ఆయన మీకు ఏమైనా డౌట్ క్లియర్ చేస్తారేమో అనేసి ఆయన నెంబర్ ఇచ్చింది ఫోన్ చేయమని. ఆయనే చేశారు, నేను నా నెంబరు ఆయనకి ఇస్తానంది, సరి చేశారు. అతను చెప్పాడు గూగుల్ మీట్ యాప్ ద్వారా మీరు ఇట్లా ఆన్లైన్ క్లాసులు చెప్పుకోవచ్చు అని ఆయన చెప్పింది ఐడియా. అది అట్లా అట్లా మనకి తర్వాత గూగుల్ మీట్ చాలా రోజులు చెప్పుకున్నాం కదా. తర్వాత రికార్డింగ్ క్లాసెస్ ఉన్నాయని టీచ్మెంట్ యాప్. అప్పుడు అనుకుంటుండేదాన్ని రికార్డింగ్ లేదు, క్లాసులు ఇంత జరుగుతున్నాయి, ఒక్క క్లాస్ కూడా కనీసం రికార్డ్ లేకుండా పోయింది, ఇన్ని సంవత్సరాల నుంచి 5-6 సంవత్సరాల నుంచి చెప్తున్నానని లోపల ఒకటే ఫీలింగ్ ఉండేది. దానికోసమే అన్నట్టు అది ఇంకొక సమాధానం అనమాట. టీచ్మెంట్ యాడ్ ఒక రోజు చూడడం జరిగింది, ఏదో యూట్యూబ్ లో వీడియోలు చూస్తుంటే. వద్దంటే రోజు వచ్చింది ఆ టీచ్మెంట్ యాడ్. నేను రోజు దాన్ని స్కిప్ చేసేదాన్ని, యాడ్ ఎప్పుడు చూసేదాన్ని కాదు. అయితే ఒకరోజు ఎందుకు చూడాలనిపించింది, అసలు ఏంటిది రోజు వచ్చింది అంటే, ఏది యూట్యూబ్ వీడియో ప్లే చేస్తున్నా ఈ మధ్యలో పానకుల పొడకలాగా వస్తూ ఉంటుంది. సో చూద్దాం కదా అని ఆ యాప్ని ప్లే కానిచ్చాను. ప్లే కానిస్తే అప్పుడు దాంట్లో రికార్డింగ్ ఫెసిలిటీ ఉన్నట్టు అర్థమైంది నాకు. ఇంకా వెంటనే ఆ యాప్ డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ చేసి దానిలోకి వెళ్ళి మొత్తం చూసి అబ్జర్వ్ చేసి దానికి కొన్ని ఏదో ఫిల్ చేయమని అడిగింది, అవన్నీ ఫిల్ చేశాను. ఆ తర్వాత మీకు లింక్ పంపించడం జరిగింది. ఇట్లా టీచ్మెంట్ యాప్లోకి వచ్చాం ఇప్పుడు. అంటే ఇక్కడ ఏంటి చెప్పేది ఏంటంటే, మన మనసులో నిజంగా అది దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటే అది జరుగుతుంది. నిజంగా అది మనకి అర్హత ఉంటే కనుక తప్పనిసరిగా జరుగుతుంది. అర్హత లేదు మనకి, ఇంకా అది రాసి పెట్టలేదంటే అది మనకి జరగదు. సో ఇంకా టైం ఉంది మనకి, అది సాధించడానికి టైం ఉందని అనుకోవడమే, వదిలేయడమే, దానికి తగ్గ పురుషార్థం ప్రయత్నం చేయాలి. లేదంటే అది మనకి సంబంధం ఉంది అంటే మన అవసరానికి మించి ఎక్కువ కోరుకుంటున్నట్టు, అంటే మన దాంట్లో లేదు, అది మన కర్మ సిద్ధాంతంలో మనకు అది రావాలని లేదని అనుకొని వదిలేయడమే. వచ్చిందో వస్తుంది, కానీ నిజంగా కనుక దాని మీద కనుక దృష్టి పెడితే ఇంకొక రూపంలో అయినా సమాధానం దొరికింది. ఇది నాకు అర్థమైంది అనమాట. అట్లా ఇప్పుడు రికార్డింగ్ క్లాసెస్ నేను కోరుకున్నాను, కరెక్ట్ గా జరిగింది. అయితే దానికి చాలా టైం పట్టింది, ఒక 10 నెలలు టైం తీసుకుంది. టీచ్మెంట్ యాప్ గురించి తెలిసేటప్పటికి నాకు 10 months టైం పట్టింది. అది ఏమైనా అవ్వచ్చు, నా దృష్టి ఇప్పుడు చెప్పాను కదా, అడ్వర్టైజ్మెంట్ రోజు కనపడుతున్నది, నేను దాన్ని పట్టించుకోకుండా వినేదాన్ని కాదు, పక్కకి స్కిప్ చేసేదాన్ని. సో ఆ స్కిప్ చేయడం నాకు, ఎంత స్కిప్ చేశానో అంత లేట్ అయింది. అది అట్లా. అంటే మనకు టైంకి ఏ టైంకి ఏది రావాలో అది వస్తుంది అంతే, అప్పటిదాకా వెయిట్ చేయాలి. నాకు అదే అనిపించింది. ప్రాణాయామాలు చేసేసేయండి ఎవరికి వాళ్ళు. నేను మర్చిపోయాను చెప్పండి, మీరు చేస్తున్నారని అనుకుంటున్నాను. ఎప్పుడైనా మాట్లాడుతున్నాను అనుకోండి, మీ పాటి మీరు ప్రాణాయామాలు చేస్తూ ఉండండి, చేస్తూ వినొచ్చు. స్టార్ట్ చేశాను ఆల్రెడీ అనురాధ. అనుకున్నాం మీరు చేసి.
ఎడముక్కు ద్వారా శ్వాసను బయట పంపించాక నెమ్మదిగా ప్రాణాయామాన్ని ముగించి రిలాక్సింగ్ ధ్యానం. నిన్న మర్చిపోయాను, నిన్న మనకి నెట్వర్క్ ప్రాబ్లం వచ్చింది కదా, అది ఏది ఏ తాపం ఉంటుంది, ఏ అబ్స్ట్రాక్ట్ చెప్పండి. ఆది భౌతిక. కరెక్ట్, పద్మావతి గారు చెప్పింది కరెక్ట్, ఆది భౌతిక. కానీ అది కూడా చక్కగా సాల్వ్ అయిపోయింది. అయితే టైం అంతా పోయింది అనుకోండి, చాలాసేపు 1 గంట పోయింది నాకు. అయితే సాల్వ్ అయ్యిందిగా, మీరందరూ నిలబడి క్లాస్ చేసుకుంటా ఉన్నారు కదా, నేను ఒకదాన్ని మిస్ అయ్యాను. సో ఇట్లా ప్రతి విషయంలోనూ మనం గమనించుకోవాలి, మనకు వస్తున్న ఆటంకం ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మికమా, 3 ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఇమీడియట్గా బయటపడడానికి తొందరగా మనకు ఆస్కారం ఉంటుంది అన్నమాట. అంతేగాని ప్రతి దానికి లొంగిపోయి ప్రతి ఆటంకానికి లొంగిపోతా కూర్చుంటే మనం ఎక్కడేసిన గొంతులు అక్కడే, ఇంకా అక్కడే ఉంటాం. అందుకని చక్కగా క్లాసిఫై చేసుకోవాలి. ఆది దైవిక అయితే చేసేది ఏం లేదు, సమయం కోసం ఎదురు చూడటమే. మళ్ళీ మంచి అనుకూలమైన సమయం వచ్చిందాక ప్రారంభాన్ని అనుభవిస్తున్నాను అనుకుంటూ ప్రశాంతంగా ఉండాలి. అదే ఆది భౌతిక అయితే ఏమన్నా పరిష్కారం దొరుకుతుందా అని ఆలోచన చేయాలి. అంతేగాని సమస్య వచ్చేసింది కదా అని ముడుచుకొని కూర్చొని అలా ఉంటే సమస్య ఎప్పటికీ పరిష్కారం అవ్వదు. సమస్య వచ్చింది, దానికి పరిష్కారం ఏంటనే ఆలోచన, మన మనసు ఆ విధంగా ఆలోచన చేయాలి. ఆ తర్వాత ఆధ్యాత్మికం అంటే ఇంకా మనకి మనమే సెల్ఫ్ కౌన్సిలింగ్ చేసుకుంటూ ఇలా కాదు నువ్వు అంటే మన మనసు రివర్స్ చెప్తుంది, ప్రతిపక్ష భావం చేయాలి, అంటే ఆపోజిట్గా భావం చేయాలి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఒక మాట అంటే దానికి కాదంటారు. అలాగే మన మనసు నువ్వు రెస్ట్ తీసుకో, యోగ సాధన ఈరోజు మానేయి అని చెప్పంగానే కాదనాలి. అట్లా ఏదైనా కానీ ఆటంకం కలిగిస్తున్న మనసుకి ఆపోజిట్ లో మనం మళ్ళీ వ్యతిరేకంగా సూచనలు ఇచ్చి మనం ముందుకెళ్ళాలి, బుద్ధిని ఉపయోగించాలి. సూక్ష్మ వ్యాయామం చేసి ఆ తర్వాత మిగతావి చేద్దాం. ఫింగర్ జాయింట్స్. ఆటంకాలు ప్రతి వాళ్ళకి వస్తాయి. అసలు కొత్త పని మొదలు పెడితే తప్పనిసరిగా వస్తాయి. అసలు మీరు గమనించండి, కావాలంటే ఏదైనా కానీ మీరు ఒక కొత్తది వాకింగ్ చేయాలనుకున్నా, లేదా డైటింగ్ చేద్దామన్నా, లేదా ఒక మంచి పుస్తకాలు చదవాలి, మంచి విషయాలు రేపటి నుంచి మంచి ప్రవచనాలు వినాలి అనుకుంటాం, కరెక్ట్గా స్టార్ట్ అవుతాయి ఆటంకాలు. సో మనం లొంగిపోకుండా ఆ ఆటంకాలను ఎలా అధిగమించాలి అనేది ఒక్కసారి ఆలోచన చేసుకుంటే పక్కకవే తెలియపోతాయి. భుజాలు కూడా నాకు మీకు గుర్తుంది కదా, నా యోగా క్లాస్ స్టార్ట్ చేసి చేయకముందే 2-3 నెలలకే 2-3 నెలలేనా అది మా పాపకు సంబంధించి జరిగింది ఒకటి యాక్సిడెంట్, సుమారు 6 నెలలు అనుకుంటా, 6 నెలలకి. సో అది ఆది దైవికం, మనం ఏం చేయలేని పరిస్థితి. కానీ అది కూడా మనము చక్కగా క్లాస్లో వాళ్ళు హెల్ప్ చేశారు. వాళ్ళకి ఒక 2-3 రోజులు చెప్పాను ఎలా చెప్పాలి అంటే క్లాస్ అనేది, వాళ్ళు చక్కగా లీడ్ చేశారు ఒక వారం రోజుల పాటు నేను రాలేకపోయినప్పుడు. అప్పుడు ఆగలేదు కదా క్లాస్. సో అట్లా మనకు పరిష్కారం ఉంటుంది, ప్రతి దానికి దొరుకుతుంది. మనం ఏంటంటే కొంచెం సమయం పాటిస్తూ కొంచెం డిటూవ్ చేసుకోవాలి మనసుని, ఊరికే దాని లొంగిపోకూడదు. ఎక్కువగా బాధపడిపోయి మనకి మనమే లోపల లోపల మురిసిపోతాం. సో అది లేకుండా చూసుకోవాలి. నొప్పులు వస్తున్నా, లేకపోతే
మోకాళ్ళ నొప్పులు, యోగా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను, అయినా ఈ నొప్పులు ఏంటి అని ఒక నైరాశ్యం వస్తూ ఉంటుంది, నిర్లిప్తగా ఉంటుంది. కానీ వదలొద్దు. ఎందుకంటే మనం చేసిన తగ్గలేదంటే అది మన ప్రారంభం, అనుభవించాలని రాసి పెట్టింది, అందుకే అది తగ్గట్లేదు అలా అనుకోవాలి. అంతేగాని మన ప్రయత్నంలో మేము లేదు కదా, లేనప్పుడు మనం ఎందుకు దానికి లొంగిపోవాలి సమస్యకి? యోగా మానేస్తే ఏమన్నా నొప్పులు తగ్గుతాయా? లేదు కదా. సో తగ్గని వాటిని తగ్గలేదు అంటే ప్రారంభం అనుభవిస్తున్నాను, పోయిన జన్మలో ఏదో కర్మ సిద్ధాంతం ఈ మోకాళ్ళ నొప్పి రూపంలో అనుభవిస్తాల్సి వచ్చింది, అనుభవిస్తున్నాను అనుకోవడమే. అంతేగాని దాని మీద కోపంతో మనము యోగ సాధన మానేయడం అది కరెక్ట్ పద్ధతి కాదు. లేదంటే ఇది కూడా ఆధ్యాత్మికమే. ఇప్పుడు టీచరు తిడుతుంది లేదా కోపడుతుంది, మనం యోగా క్లాస్ మానేయాలి, ఏంటి వీళ్ళ క్లాస్కి వెళ్ళేది ఏంటి అని ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అది ఏ ఆటంకము చెప్పండి? ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మికమా? ఏది అది? ఏ ఆటంకం కిందకు వస్తుంది? ఆధ్యాత్మికం అండి. ఆధ్యాత్మికం, అవును అవును. అంటే ఇప్పుడు తిడితే ఈమె తిట్టేది ఏంటి అసలు? ఈమె కోప్పడేది ఏంటి? మనం వెళ్ళేది ఏంటి? ఒక రకమైన ఎగో, అదొక అహంకారం. సో అక్కడ సరెండర్నెస్ లేకపోవడం వల్ల ఎందుకు తిట్టారు, మన మంచి కోసమే కదా చెప్పారు అనే ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, ఆ ఆధ్యాత్మిక ఆటంకాన్ని అధిగమించవచ్చు. అలా కాకుండా ఎగోయిస్టిక్ గా అహంకారంతో ఆలోచించి అంతవరకే ఉంటే ఏమవుతుంది? ఎవరికి నష్టం? మానేసిన వాళ్ళకే నష్టం. అట్లా ఆధ్యాత్మిక ఆటంకం ఇది. అప్పుడు అది గమనించుకో, వెంటనే విశ్లేషించుకోవాలి. ఓహో, ఇది నాకు ఇట్లా వచ్చింది ఆలోచన, దీనివల్ల నష్టపోయేది ఎవరు? నేనా, టీచరా? మానేస్తే నాకే కదా నష్టం. అక్కడేం యోగా క్లాస్ ఆగలేదు కదా, యోగా టీచింగ్ ఏం ఆగదు కదా, యోగ సాధన నేను చేసుకోకుండా ఆగిపోతున్నాను, నష్టం నాకే కానీ వాళ్ళకేం లేదు కదా. ఇట్లా అనుకొని మళ్ళీ ఆటంకం నుంచి బయటపడచ్చు. ఇంకెవరు చెప్పండి ఆధ్యాత్మిక సంబంధించి. ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్పండి మనకి రోజు అంటే యోగాకి అడ్డం పడేవి, దాని నుంచి అధిగమించినవి మీ అనుభవంలో ఏమైనా ఉన్నా చెప్పండి. మొన్న కరోనా సిచ్యువేషన్లో ఇంట్లో ఎవరికొకరికి ఇబ్బందులు వచ్చి చాలా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి కదా. అయినా కూడా ఎంతో కొంత ఒక అరగంట అయినా గంట అయినా యోగా కోసం స్పెండ్ చేసిన వాళ్ళు మన క్లాస్లో చాలా మంది ఉన్నారు కదా. సో వీళ్ళంతా కూడా ఏం అధిగమించారు అక్కడ? ఏ ఆటంకాన్ని అధిగమించారు చెప్పండి? ఆది భౌతికం కాదు, ఆది భౌతిక కాదు, అదే ఆది దైవిక. ఎందుకు? మన చేతుల్లో లేదు అసలు, అది మన కంట్రోల్లో లేకుండా వచ్చిన ఒక పాండమిక్ డిసీజ్ అది. అది దైవం తలుచుకుంటేనే వచ్చింది. అంటే మనం చేసే దరిద్ర పనులు, ప్రకృతిని ఎక్స్ప్లాయిట్ చేయడం, ప్రకృతి విధ్వంసం వల్ల సరిగ్గా పట్టించుకోకుండా ప్రకృతిని మన స్వార్థానికి ఉపయోగించుకున్న దానికి కారణంగా బ్యాక్టీరియా రూపంలో మనకి అటాక్ అయింది. అది చూడడానికి భౌతికమే అనుకుంటాము. బ్యాక్టీరియా అంటే జీవరాశుల్లో ఒకటే కదా బ్యాక్టీరియా అని, కానీ దాని వెనకాల ఫిలాసఫీ చాలా ఉంటుంది. అంతా కరోనా ఒక ప్రాంతంలో రాకుండా ఓవరాల్ మొత్తం ప్రపంచం అంతా మానవాళినే కుదిపేసింది కదా. సో అదేంటి? అది దైవిక. అది ఒక శక్తి వెనకాల అక్కడ హెల్ప్ చేసింది ఆ కరోనా వ్యాప్తికి. అది దైవీ శక్తి. అది అట్లా అవ్వడానికి కారణం మనం చేసే కర్మలే. మనం చేసే కర్మల వల్ల ఆ దైవీ శక్తి నెగిటివ్ గా ఫామ్ అయింది, అంటే మనకి చెడుగా క్రియేట్ చేసింది. అది మన స్వయంకృత అపరాధమే. మన కర్మల యొక్క ఫలాలే అట్లా మనకి తిరిగి కొడుతూ ఉంటాయి అన్నమాట. మనం చేసిన దానికి, చేసుకున్న వాడికి చేసుకున్నంత అని అంటారు కదా, వెనక రోజుల్లో సామెత కూడా ఉంది. అది పుణ్యమైన పాపమైన ఏదైనా అది అనుభవించాల్సిందే. అదృష్టం అంటే మనం ఏమనుకుంటాము? పాజిటివ్గా వచ్చే రిజల్టే అదృష్టం అనుకుంటాం. కాదు, నెగిటివ్ కూడా అదృష్టమే. కనపడిన దాన్ని దృష్టం అంటే కనపడింది. దృష్టం అంటే ఏంటి? కంటితో చూసేది.
మనం కంటితో చూడలేని వాటిని ఏమంటారు? అదృష్టం అంటాం. సో అదృష్టం అంటాం. నెగిటివ్ గా జరిగేది కూడా అదృష్టమే. అది సో ఆది దైవిక కరోనా అనేది. నెమ్మదిగా లాస్ట్ 3 ఓంకార ప్రాణాయామాలు, భ్రామరి ఉద్గీత ప్రణవ ప్రాణాయామం. అంటే ఇప్పుడు కరోనా వచ్చిన వాళ్ళు ఏదో చేశారని కాదు, అక్కడ సమిష్టిగా ఏం జరుగుతుందంటే మనం అక్కడ అర్థం చేసుకోవాల్సిన ఫిలాసఫీ ఏంటంటే, వాళ్ళు ఎవరైతే కరోనాతో బాధపడ్డారో అంటే వాళ్ళే ఏమన్నా నేచర్ని ఎక్స్ప్లోర్ చేశారా? కాదు. అక్కడ జరిగింది ఏంటి, మనం ఒక సంఘంలో ఉన్నాం కదా, ఆ సంఘంలో ఉన్నప్పుడు వాటి యొక్క పరిణామాలు సంఘంగా కూడా అందరం అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది. మన ప్రమేయం లేకపోవచ్చు, కానీ ఎంతో కొంత మన ప్రమేయం ఉంటుంది అక్కడ. ఏంటి, చూసి చూడనట్టు వదిలేయడం, లేదంటే మన హిందూ ధర్మమే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందామా, ఎంతో మంది మత మార్పిడి జరిగిపోతా ఉంది. మనకెందుకులే, మనం వాళ్ళు చెప్తే వింటారా, వాళ్ళ ఇష్టము, వెళ్ళిపోయారు, మనం ఏం చేయగలుగుతాం అని అంటారు. లేకపోతే కొన్ని అపచారాలు జరుగుతుంటాయి గుళ్ళల్లో కానీ, లేకపోతే ఎక్కడైనా అపచారాలు జరుగుతుంటాయి దేవుడికి, మనం చూస్తాము, ఏం చేయలేము, వదిలేస్తాము. ఎదురు తిరిగి పోరాడే పరిస్థితి ఉన్నా కూడా ఒకసారి మనకెందుకు లేని వదిలేస్తాం కదా. అది కూడా ఒక భాగస్వామ్యం అన్నది ఉంది కదా హాని జరగడంలో. సో ఆ విధంగా ఆది దైవికం వచ్చేస్తుంది అనమాట. ఏది, మనుషులందరూ కూడా నిర్లిప్తగా నైరాశ్యంలో ఉన్నప్పుడు వాళ్ళు చూసి కూడా చూడనట్టుగా వదిలేసి ఊరుకున్నారు కదా. అధర్మం కానీ ఏదైనా జరుగుతున్నప్పుడు దానికి తగ్గ ఎదురు ప్రతిఘటించలేని పరిస్థితి వ్యక్తుల్లో వచ్చినప్పుడు ఆది దైవికం తన పాత్ర తను నిర్వహిస్తూ ఉంటుంది ఆ విధంగా. అంతేగాని వ్యక్తిపరంగా ఒక్కరే చేశారని కాదు, అది ఎవరికి తగలాల్సిందే. ఆ విధంగా సంఘపరంగా అందరికీ తగిలింది అనమాట. అది అందరూ అనుభవిస్తూ ఉంటారు. ఇప్పుడు వరదలు ఉన్నాయి, తిరుపతిలో కూడా వరదలు వచ్చినాయి అంటే అర్థం ఏంటి, అక్కడ తిరుపతిలో అపచారం జరిగింది, అక్కడ ఎంతో జరుగుతున్నాయి, అధర్మం అపచారం జరుగుతున్నా హైందవులు ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి. ఇంతమంది మెజారిటీ ఉండి కూడా తిరుపతి గురించి కానీ ఎవరైనా ప్రతిఘటించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది అమౌంట్ మాట్లాడిన వాళ్ళు. దానివల్ల ఏం జరిగింది, మనం చూసి చూడనట్టు వదిలేసి ఊరుకున్నాం కదా, దానివల్ల అక్కడ వరదలు మొదలైనవి. అంటే ప్రకృతి వైపరీత్యం స్టార్ట్ అయింది ఆ జిల్లాలో, ఆ చుట్టుపక్కల జిల్లాలో. ఇది ఒక సంకేతం అన్నమాట. వదిలేసి ఊరుకుంటే తర్వాత మనకు కూడా, మన దాకా కూడా వస్తుంది. అంటే మిగతా జిల్లాలకి రావచ్చు, మిగతా దేశానికి రావచ్చు అట్లా. సో అది అంటే మనం ఏంటంటే ఒక తప్పు జరుగుతున్నప్పుడు చూసి ఉదాసీనంగా ఉండడానికి కూడా తప్పుగానే అది దేవుడు అనుకుంటాడు. సో అందుకోసమని మన చేతనైనంతలో వీలైనంత వరకు మన చుట్టూరా ఏదైనా జరుగుతుంటే వెంటనే స్పందించడం అనేది మాత్రం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. దానివల్ల ఇబ్బందులు వస్తాయేమో, మనకెందుకులే ఎందుకులే అనుకున్నప్పుడే ఆది దైవికం కనపడింది. అక్కడ సమస్యలు ఎప్పుడైనా ఆటంకాలు వస్తూ ఉంటాయి. అది అసలు ఉండకూడదు మనకెందుకు అనేది. ఎందుకు, మన కుటుంబంలో ఏదైనా హాని కానీ మనకి ఏమైనా ఇబ్బంది కలిగితే మనకెందుకులే ఊరుకుంటున్నామా? లేదు కదా. కుటుంబ సభ్యుల కోసం ఎంత దూరమైనా వెళ్తాం, ఎంతైనా పోరాడతాం, ఎన్ని అప్పులైనా చేసి ఇల్లు వాకిళ్ళైనా అమ్మి వైద్యం చేయించుకుంటున్నాం కదా కుటుంబ సభ్యుల కోసం. అదే మన చుట్టుపక్కల ఉన్న సమస్యల పట్ల స్పందించడానికేమో ఎంతో వెనకాడుతూ ఉంటాం. అంటే మనలో సంవేదనాశీలత అంటారు, అది లోపించింది. అది లోపించడం వల్లే సమస్యలు అన్నమాట. ఆది దైవికమైన సమస్యలు రావడానికి మెయిన్ కారణం అదే. మానవత్వము, సంవేదనాశీలత లోపించినప్పుడే ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఇది భ్రామరి ఉద్గీత ప్రణవం. ఉద్గీత ప్రాణాయామ, డీప్ బ్రీతింగ్. Deep breathing.
Deep breathing. ప్రణవ ప్రాణాయామం, మనసులో ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ధ్యానం. ఈ విధంగా మెడిటేషన్లోకి వెళ్ళిపోవచ్చు చక్కగా. అనులోమ విలోమ భ్రామరి ఉద్దిక అవి చేయంగానే మనసు చక్కటి సూతిగా చక్కగా కూల్గా ఆలోచన రైతు స్థితికి వస్తూ ఉంటుంది. ఆ స్టేజ్లో నాలుక కేచిరి ముద్ర వెన్నుపూస నిటారుగా పెట్టుకొని ప్రశాంతంగా మనసులో ఓంకారాన్ని ఉచ్చరిస్తూ prayers. Deep breathing. Deep breathing. Deep breathing. Om asatoma sadgamaya tamasoma jyotirgamaya mrityunma amritangamaya. Om shanti shanti shanti. Hari. Sarve jana sukhino bhavantu. ఇవాళ మాట్లాడాలంటే ఇదే మాట్లాడితే లేట్ అయిపోతా. 47 అటెండెన్స్ వెళ్తుంది. జ్యోతిర్మయి, శేష్ కుమారి, లలిత గారు, జానకి దేవి, సువచ్చల, వి పద్మజ, పద్మావతి. స్ట్రెంత్ మరి తగ్గిపోతుంది. 7 మెంబర్స్. ఏంటి సాయంకాలం బాగాలేదా ఏంటండి? సాయంకాలం వద్దా తీసేద్దామా? లాస్ట్ సోమవారం కదా. ఓ అందువల్ల శివాలయంకి వెళ్తారా? వెళ్ళేవాళ్ళు వెళ్తారు, ఇంటి దగ్గర చేసుకున్న అదే ఒత్తులు వెలిగించి ఏదో 1000 దీపాలు ఏదో అట్లా వెలిగిస్తుంటారు కదా, అవే కదా ఆ పూజలు. ఓకే, మంచిది. ఎప్పుడు 4వ తారీఖు దాకా ఉన్నట్టుంది కదా? ఉందండి. కార్తీక మాసం అంటే 4వ తారీఖు కదా, 4 దాకా ఉంది కదా. సండే వరకు ఉందండి. మండే నుంచి ఎప్పుడు పెట్టినా పర్లేదు మేడం. సండే క్లాస్ ఉండదు లేదు కదా. మండే నుంచి ఎప్పుడు పెట్టినా